అయితే రాష్ట్రంలో గ్రూప్ 1 అంశం చర్చనీయాంశంగా మారుతా ఉంది. అయితే గ్రూప్ 1 గందరగోళం అయింది, చాలా అవకతవకలు జరిగినాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో రాపించినట్టు వచ్చే మార్కుల లిస్ట్ అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? ఒక్క మార్కులు సేమ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ 600 మార్కులకు పేపర్ ఉంది అనుకుందాము. మేము చదువుకునేటప్పుడు కానీ ఇప్పుడు చదువుకునే విద్యార్థులకు కానీ ఒక 600 మార్కులకి ఉన్నాయి మార్కులు అనుకుందాం. 590 మార్కులు ఒక్కళ్ళకే రావా? ఒక్కళ్ళకే వస్తాయా? అట్లా నంబర్ ఆఫ్ మెంబర్స్కి వస్తాయి కదా. ఛాన్సెస్ ఉంటాయి కదా, ఛాన్సెస్ చాలా ఉంటాయి. అంటే సేమ్ నంబర్స్ ఎవరికి రావద్దా? సేమ్ మార్కులు ఎవరికి రావద్దా? అసలు చదువుకున్నారా? సాకలి ఇళ్లలో పోయినరా మీరు? నాకేం అర్థమైతలేదు. సో పోస్టులు అమ్ముకునే ప్రయత్నం చేస్తా ఉందంటూ కూడా వాళ్ళు ప్రధాన ఆరోపణ చేస్తారు. టీఆర్ఎస్ లో చేసినది మళ్ళీ గుర్తొస్తున్నది. మళ్ళీ గుర్తొచ్చి అదే మాట్లాడుతున్నారు. కళలకు మళ్ళీ రిమైండ్ అయినట్టున్నది. ఆ సినిమాలో బ్రహ్మానందంకు పండుకుంటే వేరే ప్రపంచానికి వెళ్ళిపోతావు, కొట్టినట్ల చేసినట్ల అందరినీ నిష్టం ఉన్నట్ల పగ తీర్చుకున్నట్ల కళలు గంటావు అని జూనియర్ ఎన్టీఆర్ది ఒక సినిమాలో ఉంది కదా. అట్లా మళ్ళీ వీళ్ళకి ఏమన్నా రిమైండ్ అవుతుందా ఏందన్నా? మీరు లీకేజీలు, మీరు పోస్ట్ పోన్లు, మీరు పేపర్లు అమ్ముకునుడు, మీరు చేసిన వ్యవహారం కాంగ్రెస్ ఏది ఈరోజు ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. అందులో ఎలిజిబుల్ అయిన వాళ్ళని చూపించి పలానా రాముల్ నాయక్ మేనకోడలకో ఎవరికో వచ్చింది అంటే చదువుకున్నోనికి. అయితే లీడర్ల పిల్లలు చదువుకోవద్దు, లీడర్ల పిల్లలు పాస్ కావద్దు, లీడర్ల పిల్లలు మెరిట్ రావద్దా? నాకు అర్థం కావట్లేదు. అంటే లీడర్లు అంటే వాళ్ళ పిల్లలకు చదువుకునే అర్హత కానీ ఎగ్జామ్ రాసే అర్హత కానీ లేదా? డైరెక్ట్ ఓపెన్ ఛాలెంజ్ చేసిండు కదా. నీ టీఆర్ఎస్ భవన్లో కూర్చోబెట్టి రాపి ఆ పాపకని చెప్పిండు కదా. చెప్పు, ఆడ రాపిచ్చిన అవే మార్కులు వస్తాయని చెప్పారు కదా. నువ్వు సొంత పేపర్ తయారు చేసి ఇవ్వమని ఏం చెప్తారు మరి? అన్ని అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు మరి? ఒక పక్క బీఆర్ఎస్ బీజేపీ విమర్శిస్తా ఉంది 6 గ్యారెంట్ల విషయంలో కానీ అన్ని విషయంలో. లేదు, వాళ్ళ దేశంలో చేని చేతగాక మతాన్ని అడ్డం పెట్టుకొని బతుకుతున్నారు. వీళ్ళు చేతగాక ఓడిపోయినారు కాబట్టి మమ్మల్ని తిట్టుకుంటా కూర్చున్నారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. ఏం చేస్తే ఇద్దరు కలిసే చేస్తారు కౌల పిల్లల్లా. ఎస్సీయూ భూముల మీద వీళ్ళు పోస్టింగ్ పెడితే వాళ్ళు పోస్టింగ్ పెడతారు, వీళ్ళు డిలీట్ చేస్తే వాళ్ళు డిలీట్ చేస్తారు, వీళ్ళు సుప్రీంకోర్టుకు పోతే వాళ్ళు పోతారు. వాళ్ళు ఏం మాట్లాడితే వీళ్ళందరూ కవల పిల్లలు అంతే. ఒకళ్ళకి గిచ్చితే ఇంకొకళ్ళు ఏడుస్తారు. సేమ్ అంతే, వాళ్ళిద్దరికి ఒకళ్ళకి గిస్తే ఇంకొకళ్ళు ఏడుస్తారు. మీరు చూడండి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల నుంచి వాళ్ళ జోడీ చూస్తున్నాము. భార్యాభర్తల అనుబంధం కన్నా ఎక్కువ, లవర్స్ కన్నా ఎక్కువ అనుబంధం వాళ్ళిద్దరి మధ్యలో నడుస్తుంది. దాన్ని మనం ఏం చేయలేము. లవర్స్ని విడగొట్టాలి అని అంటే పాపం తగిలే పని. పాపం ఇద్దరు కలవనియండి, లవర్స్ కదా ఇద్దరు చెట్టపట్టలు వేసుకొని తిరుగుతున్నారు కొన్ని రోజులు. వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరికే వైరం వచ్చిన రోజు, విడిపోయిన రోజు, ప్రేమికుల విడిపోయిన రోజులాగా వాళ్ళు విడిపోయిన రోజు కోసం తెలంగాణ భారతదేశం ప్రజలు ఎదురు చూస్తారు. చూడండి, వాళ్ళకు ఒక్కటే మేము చెప్తున్నాము, వాళ్ళిద్దరూ కలిసి ఇంటర్నల్గా ఒకటయ్యుండి కవితకు బేలు తెచ్చుకొని తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లు పోటీ చేసి వాళ్ళకు పూర్తిగా అనుకూలంగా పోటీ చేసి అన్నీ చేసినటువంటి వీళ్ళు ఈరోజు వచ్చి శుద్ధులు చెప్పి మా మీద విమర్శలు చేస్తే మాకు ప్రజలు విమర్శించాలి. ప్రజలు విమర్శిస్తే మేము తప్పు చేస్తున్నామని, ఎక్కడ తప్పు చేసినామో అది గ్రహించుకుంటాం. మీకు పొద్దుముక్కలు మేము సన్నబియ్యం ఇస్తే ఆ గుండు వచ్చి మా మోదీ ఇచ్చిన బియ్యము, కేంద్రం ఇచ్చిన బియ్యం అంటాడు. ఏం గుడ్డిగాడిది పనులు దోమినావా అని నేను అడుగుతున్నా. ఇంకా 28 రాష్ట్రాలు ఉన్నాయి, ఆడెందుకు సన్న బియ్యం ఇస్తలేరు? ఇన్నేళ్ళు ఏం చేశారు? 10 ఏళ్ల నుంచి ఇప్పుడు 11వ సంవత్సరం మేము ఇయ్యంగానే మేము ఇచ్చినాము అని అంటున్నాడు. నేను ఎన్నోసార్లు ప్రశ్నించినా, ఇప్పుడు కూడా మీ మీడియా ఛానల్ ద్వారా నేను అడుగుతున్నా, మేమిచ్చేటటువంటి రూపాయి ట్యాక్స్ని మీరు మాకు 42 పైసలు వాపస్ ఇస్తున్నారు, ఇంకా 58 పైసలు మీరే మాకు బాకున్నారు. అవి కూడా ఇచ్చి మోదీ ఫోటో అన్న పెట్టుకోండి, సన్న బియ్యం మీవి అన్నా అని చెప్పుకోండి, మేము రెడీగా ఉన్నాం. లేదా మొత్తానికే మా పైసలు ఇక్కడ నుంచి తీసుకోకుండా జీఎస్టీ మేము తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం, పథకాలన్నీ పూర్తి స్థాయిలో అమలైతాయి. కేసీఆర్ చేసిన అప్పు కూడా మేము తీర్చుకుంటాం. పెట్రోల్ డీజిల్ మీద వేసిన పన్నులే కానివ్వండి, సెస్సులు విధించిన సెస్సులే కానివ్వండి, అవి మాకు ఇచ్చేసేయండి. మీరు ఏం తీసుకోకుండా చేసిన పనికి, కూలీ పనికి మీకు దేశంలో అధికారం ఇచ్చిండ్రు, ఎంజాయ్ చేయండి. ఈయనకు జెడ్ క్యాడరు అవన్నీ ఇచ్చారు కదా, Z++ క్యాడర్ ఇచ్చిండ్రు, ఏమి ఇచ్చారు, ఇద్దరే ఎంజాయ్ చేయాలి. కేంద్ర మంత్రులుగా చెప్పుకోవడానికి కూడా సిగ్గుపోతుంది మాకు. వాళ్ళకు కేవలం ప్రభుత్వ అధికారికంగా వాళ్ళకు పదవులు తప్పించి తెలంగాణ ప్రజలకు ₹1 అంటే ₹1 కేంద్రం నుంచి తెచ్చిన పాపానికి పోలేదు. తేరు కూడా వాళ్ళ మొక్కాలకు. కాబట్టి మా మీద విమర్శిస్తారు.
తెలంగాణ ప్రజలు భారతీయులు అందరు గమనిస్తున్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఏడిగిపోయినాయి అంటున్నారు, నల్లధనం ఏడిగిపోయింది అని అడుగుతున్నారు. ఇవన్నీ మళ్ళీ అడిగే రోజులు దగ్గరకు వస్తాయి. ఎలక్షన్లప్పుడు మీకు అంతా మేము అన్ని మళ్ళీ తీస్తాం కదా. రోజు పొద్దుగాల పాడిందే పాట పాసుపాటల ఆట అని మేము రోజు అడగదలుచుకోలేదు. ఎన్నికలప్పుడు మీరు ఇచ్చిన హామీల గురించి అడుగుతాం. మీకు పొద్దుగాలు వేస్తే సబ్జెక్ట్ లేదు కాబట్టి మేము ఏది చేసినా విమర్శించే మాటలు మాట్లాడతారు. మేము సన్నబియ్యం ఇస్తే నష్టము, బస్సు ఫ్రీ ఇస్తే ఫ్రీ ఉచితాలు ఇవ్వడము, రాష్ట్ర ఆర్థిక సంక్షోభాన్ని తెచ్చుకోవడము అని బీజేపీ వాళ్ళు మాట్లాడారు. పక్క రాష్ట్రాల్లో కొల్యూషన్ గవర్నమెంట్ ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు ఆడ ఉచితాలు అని నేను అడుగుతున్నా. ఇంకా ఢిల్లీలో గెలిపిస్తే ఇంకా పెద్ద పెద్ద ఉచిత హామీలు ఇచ్చారు. అవి మీరు రేపు పొద్దున్న నెరవేర్చేట రోజు నేను కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తా.